హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. అరకిలో రైస్కి అరకిలో చికెన్ పడుతుంది. సో అరకిలో చికెన్ తీసుకున్నాను. బాగా కడిగి తీసుకొని తగినంత చిల్లీ పౌడరు, టర్మరిక్ పౌడరు, సాల్ట్, నిమ్మరసం వేసుకుంటే ధనియా పౌడర్ ఆర్ గరం మసాలా పౌడర్, తర్వాత కొద్దిగా పెరుగు వేసుకున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొద్దిగా పుదీనా ఇంకా కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ బాగా ముక్కలకి పట్టడానికి కొద్దిగా ఆయిల్ వేసి కింద నుంచి పై వరకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఒక గంట సేపు పక్కనే ఉంచేస్తున్నాను. గంట సేపు తర్వాత స్టవ్ మీద ఒక సైడ్ ఒక పెద్ద గిన్నె తీసుకొని 1/2 kg రైస్కి అంటే 2 glasses ఆఫ్ రైస్కి 6 glasses ఆఫ్ వాటర్ తీసుకొని బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా వేసి దాంతోపాటు కొద్దిగా పుదీనా ఇంకా కొత్తిమీరతో పాటు తగినంత సాల్ట్ కూడా వేసి బాగా ఎసర్లుగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఆ ఎసర్లోకి కడిగి పెట్టుకున్న 2 glasses ఆఫ్ రైస్ని వేసి ఉడుకుతూ ఉండగా పక్కన ఇంకొక కడాయి తీసుకొని నెయ్యి ఇంకా ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది వేసుకున్న తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసి కొద్దిగా సేపు ఉడకనివ్వాలి. చికెన్ 50% ఉడికింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఆ పక్కన ఉడికిస్తున్న రైస్ని ఈ ఉడికిన చికెన్ ముక్కల మీద ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు గరం మసాలా వేయకపోయినట్టయితే చికెన్ ఉడుకుతున్నప్పుడు కూడా గరం మసాలా వేసి ఉడికించుకోవచ్చు. సో చికెన్ ఒక 50% ఉడికిన తర్వాత ఆల్రెడీ 80% ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకొచ్చి ఈ చికెన్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి, అలాగే ఇందాక ఉడికించుకొని పెట్టుకున్న తర్వాత వాటర్ మిగిలింది కదా, ఆ వాటర్ని కొద్దిగా ఈ రైస్ మీద వేసి మూత మీద బరువు పెట్టుకుంటే ఆ ఆవిరికి అన్నం ఇంకా చికెన్ బాగా ఉడికిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీడిపప్పు ఇంకా ఆనియన్స్ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఫస్ట్ జీడిపప్పు వేయించుకొని వాటిని సపరేట్ చేసి తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఎర్రగా బాగా వేయించుకున్న తర్వాత వాటిని ఇంకా జీడిపప్పుని ఆనియన్స్ని తీసుకొని దమ్ పెట్టిన రైస్లో వేసుకొని కింద నుంచి మీదకి బాగా కలుపుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది చికెన్ బిర్యానీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.